ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నడవడిక, ఆయన ఆలోచన విధానం మారిందని నిన్న ఆయన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మంత్రులతో మాట్లాడుతూ అందరం ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా ఉండాలి అంటూ ఆయన మాట్లాడినట్లుగా, ఆయన వారికి దిశానిర్దేశం చేసినట్లుగా ఒక వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రులతో భేటీ అయినటువంటి నేపథ్యంలో అందరం ఆడంబరాలకు పోవద్దు, నిరాడంబరంగా ఉందాం అంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి వ్యక్తిత్వం మారింది, ఆయన ఆలోచన విధానం మారింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? జనరల్గా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నిరాడంబరంగానే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కెరీర్ మొత్తం కూడా ప్రజాసేవే. అతనికి వచ్చినటువంటి అధికారాన్ని ప్రజాసేవ కోసం ఉపయోగించుకున్నాడు అనేది అందరికీ తెలుసు. అయితే ఈసారి ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఆయన సహజ శైలికి భిన్నంగా కనిపిస్తోంది. మంత్రులకు ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం ఏంటంటే 6:30 తర్వాత 6 గంటల తర్వాత, 6:30 కూడా కదా, 6 గంటల తర్వాత సచివాలయంలో రివ్యూ మీటింగ్లు వీలున్నంత వరకు పెట్టద్దు అనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది అసలు చంద్రబాబు నాయుడు మారిన మనిషి అనడానికి ఒక నిదర్శనం. జనరల్గా ఆయన ఏంటంటే తాను 18 గంటలు కష్టపడతాను, మీరు కూడా 18 గంటలు కష్టపడండి అని చెప్పి చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడు అనగానే అధికారుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ వచ్చేది. ఇంకా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సమీక్ష సమావేశాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు వస్తే కనుక గంటల గంటల రివ్యూ మీటింగ్లు ఉంటాయి అనే ఒక భావన ఐఏఎస్లు ఐపీఎస్ల్లో అలాగే ఉన్నత అధికారులు ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా 6 గంటల తర్వాత మీరు రివ్యూ మీటింగ్లు పెట్టద్దు, 6 గంటల తర్వాత ఇంటికి వెళ్ళండి, ప్రైవేట్ జీవితంతో మీరు ప్రైవేట్ జీవితానికి కూడా మీరు సమయం కేటాయించుకోండి, ప్రజాసేవకులు మాత్రమే మనం, ప్రజా అధికారాన్ని చలాయించడానికి కాదు మనం గెలిచింది, అదొకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పి మంత్రులకి ఒక సలహా ఇవ్వడం అనేది అది ఆయన సహజ శైలికి భిన్నమైనటువంటి అభిప్రాయం. అదొకటి. రెండు ఏంటంటే చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు గారి స్వభావం మారడానికి కారణం ఏంటి? ఆయన ఆల్రెడీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు. తన సహజ శైలి ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, అభివృద్ధిని పరుగులు పెట్టించాలి, ఇదే ఆయనకి ఎక్కువగా ఉంటుంది. కానీ తన నెగిటివ్ పాయింట్స్ని ఆయన డీకోడ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కొన్ని నెగిటివ్ పాయింట్స్ని డీకోడ్ చేసుకొని నేను మారానని చెప్పి ఆయన ఎన్నికల ముందే చెప్పారు. దానికి ఉదాహరణ మనం చూస్తే ఎన్నికల ముందు ఆయన పెట్టినటువంటి మీటింగులు కనుక చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆయన ఏమి సినిమా యాక్టర్ కాదు, క్రౌడ్ పుల్లర్ కాదు, అంతకన్నా కానీ ఆయన స్పీచ్ ఇందామని అంటే ఆయన స్పీచ్ అంత వింపుగా ఏమి ఉండదు, అది జనాలకు తెలుసు. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు స్పీచ్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు చూస్తున్నారు జనాలు. కానీ ఆయన సభలకి కిక్కిరిసిపోయారు జనాలు ఎన్నికల ముందు ఆయన పెట్టినటువంటి సభలు. దానికి కారణం ఏంటంటే మీరు కొంచెం నిశ్చితంగా కనుక పరిశీలిస్తే ఆయన స్పీచ్ లో చాలా మార్పు వచ్చింది. ఆ విధంగా ముందుకంటూ గతంలో ఒక మీటింగ్ లో దాదాపు కొన్ని డజన్ల సార్లు వాడేవాళ్ళు ఆయన. కానీ ఈసారి అలాంటి పదమే అసలు మనకి వినపడదు. ఆ విధంగా ముందుకెళ్దాం అనేది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆ విధంగా ముందుకు అనేది నాకు 1995 నుంచి ఆయన మీటింగులు విని ఆ విధంగా ముందుకు ఎన్నిసార్లు వస్తుంది ఒక మీటింగులు అని చెప్పి ఒకసారి ఒక పేపర్ రాశారు. ఆ విధంగా ముందుకి అనేటువంటి పదాన్ని ఒక ఊత పదంగా ఎన్నిసార్లు ఉపయోగించారు అనేది. అయినప్పటికీ కూడా ఆయన ప్రసంగంలో మార్పు ఉండేది కాదు. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం గంటన్నర చెప్పేవాళ్ళు. నేను ఆయనతోటి ఒకసారి మీకోసం యాత్ర నేను ఆయనతో ట్రావెల్ అయ్యా. అప్పుడు నేను లైవ్ షోలు అది పెట్టేవాడిని, లైవ్ షో ఇచ్చేవాడిని. అప్పుడు డెస్క్ లో ఉండేవాళ్ళు కదా మనకి టీవీ ఛానల్స్. నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను డెస్క్ ఫోన్ చేసేవాడిని, చంద్రబాబు లైవ్ వస్తుంది మీరు తీసుకోండి అంటే వాళ్ళు సెటరిక్ అనేవాళ్ళు, ఏం పర్లేదన్నా నెక్స్ట్ బులెటిన్ కూడా ఆయన మాట్లాడుతుంటాడు, నెక్స్ట్ బులెటిన్ అయినా మనం తీసుకోవచ్చు, ఈ బులెటిన్ మిస్ అయినా అని చెప్పి అనేవాళ్ళు. అంటే అలా ఆయన మీద ఒక ఉద్దేశం, ఒక అభిప్రాయం ఉండేది అధికారులకు కానీ తర్వాత మీడియాకి కానీ. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు ప్రసంగాలు చూస్తే కనుక చాలా పవర్ఫుల్ గా కొంత గతానికి భిన్నంగా వినిపించాయి. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయటం, ఆయన్ని జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఆయనకి రియలైజ్ కలిగించాయి అని చెప్పి ఖచ్చితంగా ఒక రియలైజ్ కలిగించేటువంటి పరిణామం అది. జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు నాయుడు పంపించడం అని అంటేనే అదొక పెద్ద ఇష్యూ.
ఎందుకంటే ఆయన టెక్నికల్గా ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఆ విషయం అనేక సందర్భాలు ఆయన చెప్పారు. టెక్నికల్గా నేనే తప్పు చేయలేదు, తన 40 సంవత్సరాల మొత్తం ఎంటైర్ కెరియర్లో అనేది ఆయన అనేక సందర్భాలు చెప్పారు. టెక్నికల్గా ఆయన తప్పు చేయకపోయినప్పటికీ చేసినట్టు క్రియేట్ చేసి కొన్ని ఆధారాలని ఆయన్ని తీసుకెళ్లి లోపలేశారు. ఆ 53 రోజులు ఆయన ఏం చేస్తారు, ఖచ్చితంగా రియలైజ్ అవుతారు కదా, తన జీవితంలో ఉండేటువంటి మొత్తం రివిజన్ చేసుకుంటారు కదా. రివిజన్ చేసుకున్నటువంటి క్రమంలో ఆయన బాగా మారినటువంటి లీడర్ గా కనిపిస్తున్నారు ఇప్పుడు. లేదంటే 6 గంటల తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టమని చెప్పి మంత్రులకు చెప్పారంటే ఆయన కూడా పెట్టిననే కదా, ఆయన కూడా 6 గంటల తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టరు. ఆయన మంత్రులకే దిశానిర్దేశం ఇచ్చారు కదా, అదొకటి. రెండు ఏంటంటే మంత్రులు ఎవరైనా సరే విజిట్కి వెళ్ళేటప్పుడు మీరు ట్రాఫిక్ జామ్ చేయొద్దు, ట్రాఫిక్ క్లియరెన్స్ అంటూ గంటలు ఉండొద్దు, తర్వాత మీరు సైరన్ కొట్టద్దు, తర్వాత భారీ కాన్వాయ్లతో వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ సూచనలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం గత 3 సార్లు సీఎం అయినప్పుడు మనం చూస్తే హైదరాబాద్ తీసుకుందాం, సరే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తీసేస్తే హైదరాబాద్ తీసుకుంటే, అంటే నాకున్నటువంటి అనుభవం చెప్తున్నా, హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆయన ఉండేవాళ్ళు. ఆయన బయలుదేరడానికి అరగంట ముందే ట్రాఫిక్ ఆపేవాళ్ళు. ఆయన బయలుదేరడానికి ½ అన్ అవర్ ముందే ఆపేవాళ్ళు. దాదాపు గంటలు కొద్ది ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే, ఆ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ కూడా 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ట్రాఫిక్ క్లియరెన్స్లు ఇవన్నీ ఉండేవి. తర్వాత పెద్ద కాన్వాయ్లు ఇవన్నీ ఉండేవి చంద్రబాబు నాయుడుకి. ఈసారి దానికి భిన్నంగా ఉండాలి, మనం ప్రజాసేవకులము, వీలున్నంత వరకు నిరాడంబరంగా ఉండాలి, ఆడంబరాలకు పోవద్దు, మనం ప్రజాసేవకులం అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి మీరు అనేటువంటి ఒక సంకేతాన్ని, ఒక ఆదేశాన్ని ఆయన ఇస్తున్నాడు. అసలు సైరన్ మోగించొద్దని చెప్తున్నాడు. ఇప్పుడు జనరల్ గా మినిస్టర్ వస్తాను అనగానే గొయ్యి 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 అని చెప్పి ఎన్ని పడతాయి, సైరన్ కాన్వాయ్ వస్తుందని చెప్పి. అందుకే అసలు పెద్ద కాన్వాయ్లు పెట్టొద్దు అన్నాడు. పెద్ద కాన్వాయ్లు పెట్టొద్దు మీరు, తర్వాత సైరన్ మోగించొద్దు మీరు, ఒకవేళ వెళ్ళినా కానీ నిరాడంబరంగా వెళ్ళండి, సభలు పెట్టినా కానీ భారీ సభలు పెట్టద్దు, భారీగా గ్యాదరింగ్లు ఇవన్నీ చేసి పెట్టద్దు, మీరు వీళ్ళంత వరకు ఎక్కువ మందిని కలిసేటువంటి ప్రయత్నం చేయండి, ఇండివిజువల్ గా వెళ్ళి, అంతే తప్ప భారీ గ్యాదరింగ్లు చేసి మీరు మీటింగ్లు పెట్టే ప్రయత్నం ఎక్కడ చేయొద్దు. ఇలాంటివన్నీ కూడా గైడెన్స్ ఇవ్వటం అనేది ఆయన ఈసారి పూర్తిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు లాగా కనిపిస్తున్నారు ఆయన. అసలు ఆయన 6 గంటల తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టొద్దన్న అన్నారంటేనే ఒక పెద్ద మార్పు ఆయనలో. సో కాబట్టి పెద్ద రిలీఫ్, అధికారులకు కూడా రిలీఫ్, ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా పెద్ద రిలీఫ్ ఇది. తర్వాత మంత్రులు కూడా ఆడంబరాలకు వెళ్ళొద్దు. తర్వాత ఈ మధ్యకాలంలో అచ్చెన్నాయుడు, తర్వాత అనిత ఇద్దరు చేసినటువంటి కామెంట్ల మీద కూడా ఆయన పరోక్షంగా మాట్లాడారు. మీరు అధికారుల మీద దురుసుగా మాట్లాడొద్దు, ఎవ్వరు అధికారుల మీద దురుసుగా మాట్లాడొద్దు, చట్ట ప్రకారం ఏదైనా చేయాలనుకుని చేయండి, అంతే తప్ప అధికారుల మీద మాట తోలొద్దు అని చెప్పి ఇండైరెక్ట్ గా అచ్చెన్నాయుడికి అనితకి సురుకులేశారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు అనిత కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు. బ్లూ బిల్డ్ తీసుకెళ్ళండి, ఎక్కడైనా వచ్చి ఎల్లో బిల్డ్ చూస్తే మీరు అధికారులు ఎవరైనా సరే లేచి నుంచొని కాఫీ టీలు ఇవ్వాలి అని ఏదో మాట్లాడారు ఆయన అచ్చెన్నాయుడు. అలాగే అనిత మాట్లాడారు, ఆ వర్ర ఎవరో సంథింగ్ రవీంద్ర రెడ్డి ఎవరు అతని గురించి మాట్లాడారు. సో అలా మాట్లాడొద్దు, హుందాతనంగా ఉండాలి మంత్రులు, ఆర్భాటాలు వద్దు, కేవలం మనం ప్రజాసేవకులు అనే విషయాన్ని ప్రతిరోజు గుర్తించుకొని మీరు ప్రవర్తించండి. తర్వాత స్టడీ చేయండి. మీరు కొత్తగా కొంతమంది వచ్చారు, 17 మంది మంత్రులు కొత్తగా వచ్చారు క్యాబినెట్లోకి, మీరు స్టడీ చేయడం అలవాటు చేసుకోండి, నిత్య విద్యార్థుల్లాగా ఉండండి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఆయన గైడెన్స్ ఇచ్చారు. దాన్ని చూస్తుంటే కనుక దాన్ని మనం రివ్యూ చేసుకుంటే ఆయన వ్యవహార శైలిని తన సహజ శైలికి భిన్నంగా ఆయన వెళ్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. బట్ మారినటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఖచ్చితంగా చూడొచ్చు అనేది ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.